చెప్తున్నాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు పెన్షనర్స్ విషయం మీరందరూ చూశారు. శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టాడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ ని ఒకేసారి 1000 చేశా. 5 రెట్లు పెంచా. మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం. నేను పింఛన్ ఇస్తే ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి దానికేదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు ఇస్తే 2 రోజుల్లో మొత్తం పింఛన్లు లేవు. చౌనా కాదా? ఈరోజు ఎన్నో తారీఖు? 3వ తారీఖు అయిపోయిందా లేదా? ఇచ్చాడా పింఛన్లు? సచివాలయం డబ్బులున్నాయా? సచివాలయాలు బుద్ధి సిగ్గు లేకపోతే 28న ఒక జీవో ఇచ్చావు. ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు. అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారని అడుగుతున్నా. 3 రోజులని చెప్తున్నా. మీరు పెన్షనర్స్ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు. మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో. 1 డేలో ఏ విధంగా ఇవ్వాలి నేను ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని. వేషాలేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని. నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి, డబ్బులు ఇవ్వరు, ఎండ్లో నిలబెడతారు, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వరు, ఒక షామినా ఇవ్వరు, లేకపోతే ఒక బట్టర్ మిల్క్ ఇవ్వరు. 1-2 చనిపోతే శవ రాజకీయాలు చేస్తావా? ఇవి ప్రభుత్వ హత్యలే. మీరే హత్యలు చేశారు పేదవాడిని, వృద్ధుల్ని. ఆ పాపం ఊరికే పోదు. జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టే పరిస్థితికి వచ్చావు. ఏం తమ్ముళ్ళని అడుగుతున్నా. ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్. ఎవరు చంపారు తెలుసు కదా మీకు? తెలుసండి చేలు పైకెత్తండి. తెలుసనే వాళ్ళు చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నేను చంపి ఏం చెప్తే అది ప్రజలు నమ్మతారని. అంటే అందరి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు. కానీ అందరూ కలిసి నీ చెవులో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉంది. చేస్తారా లేదా? భూస్థాపితం చేస్తారా లేదా పార్టీని? తమాషా అనుకోవద్దు. వృద్ధులు చంపేస్తావా నువ్వు? వాళ్ళ ఘోష నీకు పట్టదా? 3 రోజుల నుంచి అరుస్తున్నా. నేను సిఎస్కు ఫోన్ చేశా, ఎలక్షన్ కమిషన్కు ఫోన్ చేశా. ఒకటే చెప్పాను, ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు మీరు? 1వ తారీఖు ఎందుకు ఇవ్వరు? ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశా. అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఇలాంటి తప్పుడు పనులు చేసి శవ రాజకీయాలు చేస్తున్నారు. 2014లో తండ్రి చనిపోయాడు,
తండ్రి లేని బిడ్డను తిరిగాడు. 2019లో తండ్రి పోయాడు, బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు. ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు వృద్ధులు చంపేసి శవ రాజకీయాలు చేస్తావా? ఆ వృద్ధుల చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది, నీ పార్టీని వెంటాడుతుంది, నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? మీరేమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఒక పనికి మాలిన మంత్రి అంటాడు, మా ఇంటికి ఆ డెడ్ బాడీ తీసుకొస్తాడంట. డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా, నిన్ను తగలబెట్టడం. ఈసారి వాళ్ళు కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. పిచ్చి పిచ్చి అనుకోవద్దండి. ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని, కోనసీమలో ఎప్పుడైనా అల్లజరులు ఉన్నాయా? అల్లర్లు ఉన్నాయా?